నంద్యాల జిల్లా పరిధిలోని బేతంచెర్ల పట్టణంలో ఉన్న పోలీస్ స్టేషన్లో సోమవారం నాడు సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా బేతంచెర్ల మండలంలో డీజేను రద్దు చేశామని పట్టణ ప్రజలు గమనించాలని తెలియజేశారు. అదేవిధంగా వినాయక నిమజ్జనం రోజు మద్యం తాగా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వినాయక కమిటీ వారు పాల్గొన్నారు. చేయాలనేది ఒక కాన్సెప్ట్. లేదంటే లాస్ట్ మినిట్లో మేము ఆల్రెడీ ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకి ఆల్రెడీ మేము అడ్వాన్సులు ఇచ్చేసినాము, లేకుంటే మేము డీజేలకి అడ్వాన్సులు ఇచ్చినాము అని ఇట్లా చెప్పి మళ్ళీ లాస్ట్ మినిట్లో మనకి ట్రబుల్ క్రియేట్ చేశారు. అట్లాంటి సమస్య లేకుండా 50 రోజుల ముందే ఈ యొక్క ప్రెస్ను ఉద్దేశించి మండల ప్రజలకు ప్రెస్ ద్వారా తెలియపరచాలనుకున్నాము. దాంట్లో భాగంగానే మన కమిటీ పెద్దలు ఎన్నో సంవత్సరాల ప్రజలు మా హక్కు అని చెప్పి ఇక్కడ స్టేజ్ పైన ఉండే పెద్దలు అడుగుతారు, మేము ఆ రూట్లోనే వెళ్తాం సార్ అని. ఈ కార్యక్రమం కాదు, ఏ కార్యక్రమానికైనా. దానికి మేము కూడా మా ఆఫీసర్లు కూడా చెప్పినాం, లేదు సార్ ఈ రూటు ఈస్ట్ టుగెదర్ వస్తుంది, దాన్ని మార్చేదానికి అవసరం లేదు, అందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఈడ మన డోన్ క్రాస్ రోడ్ నుంచి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ మీదకి ఇట్లా వెళ్ళిపోతారు. అట్టా వెళ్ళడం వల్ల వాడు స్ట్రైట్గా అసలు అది వెళ్ళడమే రాంగ్. అది రూట్లో వెళ్తేనే దానికి ఒక అందం ఉంటుంది. ఆ హెచ్పి గ్యాస్ అట్టా అమ్మవారి సేలు అట్టా వెళ్తే బాగుంటుంది. ఇట్లా వెళ్ళిపోయినాడు మళ్ళీ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోడు, వాడు ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర పెట్టుకుని ఎగురుకుంటూ ఉంటాడు. డీజే వెహికల్ ఆర్టీఓకి రాసి 3 లక్షలు ఫైన్ వేసినారు. మేము కూడా ఖచ్చితంగా పట్టుకొని ఫైన్ వేస్తారు. ఎవరు చెప్పినారు మళ్ళీ చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ఎవరు చెప్పినా వినేదేం లేదు. ఆ రకంగా బయట నుండి కానీ వెహికల్స్ వచ్చినాయంటే మాత్రం ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు ఫైన్ పడుతుంది. వెహికల్ సీజ్ అయితే కోర్టుకు పంపించడం జరుగుతుంది. దయచేసి అందరూ డీజే వాళ్ళు పిల్లలంతా గమనించండి. 2 స్పీకర్లు 2 బేసులు మాత్రమే ఒక ఆటో కానీ టాటా మ్యాజిక్ కానీ ఏదైనా ఒక చిన్న కంఫర్ట్ వెహికల్లో పెట్టుకునే దానికి మాత్రమే పర్మిషను. అది అందరూ కూడా గమనించాలి. దయచేసి పత్రికా సోదరులందరూ కూడా దీన్ని 1-2 సార్లు హైలైట్ చేసి రాయవలసిందిగా కోరుతున్నాము. మనం మార్నింగ్ 10 గంటలకి స్టార్ట్ చేస్తాము లిఫ్టింగ్ అని చెప్పి అనుకుంటాము, కానీ ప్రతిసారి జరిగేది ఏమంటే ఆ లిఫ్టింగ్ టైము సాయంత్రం 3, 4, 5 అవుతుంది. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మన హుస్సేన్ రెడ్డి అన్న చెప్పినట్టు రాత్రి 10 తర్వాత మీరు ఏం చేసినా ఉపయోగం ఏం లేదు. జనాలు చూసేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది? ఈ పిల్లల్లో లేకుంటే ఇంకొక కార్యక్రమంలో పెట్టుకున్నప్పుడు ఈ రాత్రి 10 తర్వాత ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు? దట్టు మనకి వినాయక ఘాట్ చాలా దూరం ఉంది టౌన్కి. అందుకనే మనం లాస్ట్కి ఇంకా పూర్తి విపరీతమైన లేట్ అయ్యి 12-1 గంట వినాయక ఘాట్ వరకు కూడా మనం పర్మిషన్ ఇస్తాము, అలౌ చేస్తాము. చక్కగా మధ్యాహ్నం 12 గంటలకే విగ్రహాలన్నీ లిఫ్ట్ చేసుకొని వెహికల్లో పెట్టుకొని తర్వాత భోజన కార్యక్రమం పెట్టుకొని ప్రొసెషన్ మాదిరి వెళ్తుంది. మనం లాస్ట్ వరకు కూడా వినాయక ఘాట్ వరకు కూడా మనం ఆ ప్రొసెషన్ అలౌ చేస్తాము. దాన్ని ఆనందంగా ఉంటుంది, అందరూ దాన్ని ఆస్వాదిస్తారు, పబ్లిక్ అంతా. అలా కాకుండా ఒక్కొక్కడైతే లాస్ట్ ఇయర్ మేము చూసినామన్నా, అబ్జర్వ్ చేసినాము, రాత్రి 2 గంటలప్పుడు అంతా నిమజ్జనం అయిపోయి వెనక్కి వస్తే ధరణిలో ఒక విగ్రహం పెట్టుకొని వాళ్ళు డ్యాన్సులు చేసుకుంటున్నారు. రాత్రి 2 మీరు అర్థం చేసుకోండి. ఇంకా దానికి ఎట్ట మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉదయం వరకు ఇక్కడ ఉండి ఎప్పుడు వెళ్ళాలి బందోబస్తుకు? మేమంతా పొద్దున తెల్లవారుజాము 2కి ధరణిలో విగ్రహం పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటున్నారు లిఫ్ట్ చేసుకొని. కనీసం మూవ్ కూడా చేయలేదు వెహికల్. అట్నే బస్ స్టాండ్ ఆపోజిట్లో కూడా ఒక వెహికల్. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ఐడల్స్ పెట్టినారో ఈ గణేష్ మహోత్సవ కమిటీ, నిమజ్జన కమిటీ సూచనలు, పోలీసు వారి సూచనలు ఖచ్చితంగా పాటించి తదనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా సూచనలు పాటించాలని చెప్పి మరొకసారి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.